ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమును అంగీకరించి ఆయన నామమందు నడిపించబడుతూ బలపరచబడుతూ ఆశీర్వదించబడిన మనతో దేవుడు ఈరోజు ప్రత్యేకంగా మన జీవితాలలో కొన్ని వాటికి వచ్చే శ్రమలను బట్టి, రోగములను బట్టి, కష్టములను బట్టి, నిందములను బట్టి, అవమానములను బట్టి, ఎందుకు నా జీవితంలో కొన్ని తట్టుకోలేని పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనేటువంటి వాటిని దేవుడు మన ముందు ఉంచబోతా ఉన్నాడు. మన ముందు ఉంచబోతున్నప్పుడు మనం వాటిని పరిష్కారము దేవుని యొక్క మాటల చేత కలుగుతున్నప్పుడు వాటిని ఆ పరిష్కారాన్ని మనము వెంబడించడానికి, ఆ పరిష్కారాన్ని మనము గ్రహించి వాటిని అంగీకరించి మనము మన యొక్క శ్రమల కష్టముల నుండి తప్పించుకునే మార్గము ప్రభు మాటల ద్వారా మనం పొందాలి. ఈ కీర్తన ఒక ప్రత్యేకమైన కీర్తన. ఎన్నో కీర్తనలు దావీదు రాశాడు. మనము మన సంఘ యొక్క పద్ధతిని బట్టి కీర్తనలు మనం ప్రతి వారము ఉత్తర ప్రత్యుత్తరాలుగా ఒక వచనము చదివేవారు, ఒక వచనము అందరం కలిసి చదువుతూ మనము సాగిపోతున్నాం. ఈరోజు 51వ కీర్తన మనం చదివాం. 51వ కీర్తన చదివినప్పుడు ఈ 51వ కీర్తన దావీదు రాశాడు అని చదివే ఈరోజు ఇవ్వబడిన కీర్తన ఆ రాణి అంటూ ఉంది, ఇది దావీదు కీర్తన అని. నిజమే, ఇది దావీదు రాసిన కీర్తనే. కానీ దేనికి రాశాడు, ఎందుకు రాశాడు, ఈ కీర్తనలో దావీదు రాసిన ఈ కీర్తనలో ఉన్న అర్థాలు ఏంటి మనం తెలుసుకోవాలి. ఇవన్నీ మనం ధ్యానించలేము. కానీ మనము ఈయన అంటున్న మాట ఏంటంటే, చూడండి 51వ కీర్తన 7వ వచనం, నేను పవిత్రుడనగునట్లు హిసోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. మళ్ళా ఒకసారి నేను చదువుతాను. ఈయన అంటున్న మాట, నేను పవిత్రుడనగునట్లు అంటే ఈయన మాటల్లో ఈయన అపవిత్రుడయ్యాడు అని అర్థమైపోయింది. ఈయన అపవిత్రుడయ్యాడు. అపవిత్రము అనేటువంటిది వారికి మరక లాంటిది. అది ఒకసారి అంటుకుంటేది పోదు. అది సత్యంత వరకు ఉంటుంది. చచ్చిన తర్వాత కూడా ఉంటుంది. చచ్చిపోయిన తర్వాత పోతుంది అనుకుంటాం, చచ్చిన తర్వాత కూడా ఉంటుంది. అది ఎప్పుడు బయటపడుతుంది అంటే, మన విరోధుల ద్వారా బయటపడతా ఉంటుంది. మనము ఎవరితోనైనా గొడవ పడినప్పుడు బయటపడతా ఉంటుంది. మన సన్నిహితులతో బయటపడదు, మనల్ని ప్రేమించే వారితో బయటపడదు. మనం ఎవరైనాతో ఏదైనా సందర్భంలో గొడవ పడినప్పుడు, ఏదైనా కొన్ని సందర్భాలలో మన పరిష్కారం కొరకు వాదనలు కలిగినప్పుడు బయటపడతా ఉంటాయి. మన వరకు మనకు తెలుసు, మన తల్లిదండ్రుల వరకు మనకు తెలుసు. కొన్ని మన అబ్బా జేజల తాత వాళ్ళ గురించి కూడా తెలుసు. వాళ్ళకంటే ముందు ఉన్న వారి గురించి మనకు తెలియదు. నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఎవరినైనా శనుక్కో. నువ్వు తెలుసుకోవాలనుకుంటే
ఎవరినైనా శనుక్కోవాలంటే వాళ్ళతో గొడవ పడాలి అని అర్థం. గొడవ పడినప్పుడు నువ్వే మంచిదానివా, మీ నాయన మీ అమ్మ సంగతి నాకు తెలుసు, మీ అవ్వ సంగతి నాకు తెలుసు, మీ జేజ వాళ్ళ సంగతి కూడా చెప్తారు చూడండి. అప్పటికి వాళ్ళు ఉండరు, వాళ్ళు మన తరం వారే. కానీ అది ఎట్లొచ్చింది వాళ్ళ దగ్గరికి అంటే, వాళ్ళ ముందున్నవారు, వాళ్ళకంటే ముందున్నవారు వాళ్ళ వీళ్ళకి చెప్పి వీళ్ళ శవన ఉంది ఆల్రెడీగా. కానీ బయట పెట్టరు. గొడవ పడినప్పుడు మాత్రమే పడతాయి చూడండి అన్నీ. అటటి గొడవ పడినప్పుడు మాత్రమే బయటకు వస్తూ ఉంటాయి. ఆ మరక పోదు, చనిపోయినా కూడా పోదు. దాన్నే పాపము అంటారు. దాన్ని ఏమంటారు? పాపము అంటారు. అటువంటిది దావీదు చాలా నీతిమంతుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు, నమ్మకమైన వాడు, దేవునికి ప్రియుడు. ఈయనకేదో మరకంటింది. దాన్ని పోగొట్టుకోవడానికి ఏమంటున్నారు తెలుసా? నేను పవిత్రుడగునట్లు ఇసోపుతో. ఇసోపు అంటే ఆ రోజుల్లో ఉన్న ఒక చెట్టుకు ఒక చెట్టులో నుండి వచ్చే జిగురు. ఒక మొక్క ఉంటుందంట, దానికి ఎక్కడైనా ఖర్చు పెడితే దానికి బంకలాగా ఒక కెమికల్ లాగా లిక్విడ్ లాగా దానికి నుండి కారుతుందంట. అది తీసుకొని తలకు పూసుకున్నా కడుక్కుంటే షాంపూ లాగా సోపు లాగా క్లీన్గా శుద్ధ అవుతుందంట. అది బైబిల్ ఉంది. దాన్ని సోపు అన్నారు ఆ రోజు. ఈరోజు మనం ఏమంటున్నాం? సోపు అంటున్నాం. సిక్స్ షాంపూ, ఇంకా ఎన్ని షాంపులు ఉన్నాయమ్మా? ఏమ్మా? క్లినిక్ షాంపూ, ఇంకా ఏమ్మా? ఇంకా చెప్పబడితే చాలా మంది చాలా సోపులు ఉన్నాయి. సబ్బుల గురించి మనం మాట్లాడితే, సబ్బుల గురించి మాట్లాడితే, మా పెద్దోళ్ళు పనులకు పోయే మా పెద్దోళ్ళు అప్పుడు ఎక్కువ లైఫ్ బాయ్ వాడేవారు. ఎక్కువ పని చేసుకొని వచ్చేవాళ్ళు. తల నీటుగా పోవాలంటే ఏది వాడేవారు? ఏమ్మా? గుడ్డల సబ్బు వాడేవారు. అది పోదులే అని గుడ్డల సబ్బు వాడేవారు. చాలా ఉన్నాయి. ఇప్పుడైతే వేలల్లో ఉన్నాయి సబ్బులు. వారి స్తోమతను బట్టి సబ్బులు ఉన్నాయి. వారి మురికి లేక బట్టల యొక్క ఈ సబ్బు మనకు చూపిస్తూ ఉంటారు, టీవీలలో చూపిస్తూ ఉంటారు రకరకాలుగా. ఈ సబ్బు వాడండి, ఈ షాంపూ, ఇది వాడండి, అది వాడండి, ఇట్లా పోతుంది అట్లా పోతుంది అంటూ ఉంటారు. అయితే ఆ రోజుల్లో ఉన్నది ఒకటి. అదేంటంటే ఇసోపు. అది ఆ రోజుల్లో ఉన్న ఒక చెట్టు నుండి వచ్చే జిగురు. ఆ రోజుల్లో స్నానం చేయడానికి ఇసోపు వాడేవారు. ఏమేమంటున్నారంటే, నేను పవిత్రుడన ఉన్నట్లు, అంటే నేను మరకంటించుకున్నాను, ఒక మరకంటించుకున్నాను. అది కందెన వంటిది కాదు. అది కందెన వంటిది కాదు. మనం పూసుకునే కందెన వంటిది, కాటిక వంటిది, మసి వంటిది కాదు. ఒకవేళ అదైతే మనకు ఎన్నో షాంపులు ఉన్నాయి, అది క్లీన్ చేసుకోవచ్చు మన బట్టలకు. నేను కూడా ఎన్నోసార్లు భోజనం చేసేటప్పుడు ఇక్కడ మరకలు పడేది. అవి చూస్తే అవి ఎట్లా పోవా అనుకునేవాడిని. మళ్ళమ్మ ఏదో విధంగా దాన్ని క్లీన్ చేసేది. తెల్లంగా మళ్ళీ చూస్తే ఆ మరకే కనపడవు. మనం అటువంటి మరకలు మనం పోగొట్టుకోవచ్చు. బట్టలకు అయ్యే మరకలు, గోడల మీద అయ్యే మరకలు, దాని గురించి కాదు దావీదు మాట్లాడేది. నేను పవిత్రుడా ఉన్నట్లు, నాకున్న మరక పోవున్నట్లుగా ఆయన అంటున్న మాట ఏంటంటే, ఇసోపుతో నా పాపం పరిహరింపు. పాపం అనే మరక అంటుకుంది దావీదు. అర్థమైందమ్మా? పాపం అనే మరక అంటుకుంది. ఇది తరతరాలు ఇది చనిపోయిన నరకములోకి పంపించగలిగి యుగములు నాశనములోకి నడిపించగలిగిన మరక ఇది దావీదు యొక్క జీవితంలో అంటుకుంది. కాబట్టి నేను పవిత్రుని కావాలి. నేను పవిత్రుడు ఉన్నట్లుగా ఇసోపుతో, ఒక షాంపుతో, ఒక సబ్బుతో నా పాపం, అది అందుకున్న మరక, నా పాపమును పోగొట్టడానికి ఇసోపు వంటి ఆ సబ్బు, ఆ షాంపుతో నా పాపం పరిహరింపుము. నేను ఎట్లా కావాలంటే హిమము కంటే తెల్లగా. హల్లెలూయా! హిమము కంటే తెల్లగా. హిమం అంటే ఏంది? మంచు.
తెల్లగా మల్లెపూలాగా ఉంటుంది. ఇటున ఆ సట్టులాగా కూడా కాదు. చాలా మన కంటికి ఆ మిరుమిట్లు గొల్పే తెలుపు అది. హిమము కంటే హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను ఏం చేయాలంట? కడగయ్యా, నన్ను కడగయ్యా అంటున్నాడు. ఎన్నో సంగతులు ఆయన మాట్లాడుతూ నేను పవిత్రుడగునట్లు నేను పవిత్రుడగునట్లు నేను పవిత్రుడగునట్లు హిసోపుతో మా పాపములు పరిహరింపుము, హిమము కంటే తెల్లగా నేను వచ్చినట్లుగా నన్ను కడుగు అని దావీదు అంటా ఉన్నాడు. ఏమిటి ఆ మరక? ఏమిటి ఆ యొక్క పాపము? దావీదు యొక్క జీవితంలో అంటుకున్న పాపము ఈ రోజు వరకు కూడా, ఈరోజు సండే ఆదివారం, ఈ రోజు కూడా ఎన్ని ప్రపంచంలో ఎన్ని చాట్ల ఈ మరక గురించి నాలాగా బోధిస్తున్నారో, చెప్పుకుంటున్నారో, దావీదు గురించి మాట్లాడుకుంటున్నారో, లేకపోతే దావీదు ఈ మరక లేకపోతే దావీదు యొక్క జీవితంలో దావీదుకు ఆ మరకలు కనిపించవు. ఒక్క మరక అంటుకుంది దావీదు. ఏమిటి ఆ మరక అంటే ఆ 51వ కీర్తనలోనే సన్నక్షరాలు మొదట్లోనే రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? దావీదు బస్తబా యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త ఏమా అతని యుద్ధకు వచ్చినప్పుడు రచించిన కీర్తన అంట ఇది. విన్నాం, బాగా విన్నాం, నేను త్వరగానే ముగిస్తా. బర్షబా దగ్గరికి దావీదు వెళ్ళినప్పుడు దావీదుని హెచ్చరించడానికి, దావీదును దండించడానికి, దావీదుకు చెప్పడానికి, దావీదుకు తెలియపరచడానికి వచ్చిన నాతాను వచ్చి దావీదుతో చెప్పి మాట్లాడిన తర్వాత రచించిన కీర్తన ఇది. ఒక మాటలు చెప్పాలంటే ఈ కీర్తను పశ్చాత్తాప కీర్తన రాయబడి, పశ్చాత్తాప పడుతూ రాసిన కీర్తన. ఈ 51వ కీర్తన బర్షబా దగ్గరికి వెళ్ళిన తర్వాత నాతాన్ అనే ప్రవక్త, దేవుని ప్రవక్త వచ్చి దావీదుతో హెచ్చరించిన తర్వాత రచించిన కీర్తన ఇది. ఒక ప్రత్యేకమైన కీర్తన. ఏమని హెచ్చరించాడు? బర్షబా దగ్గరికి ఎక్కడ వెళ్ళాడు అంటే మనము ఆ మొదటి సమూయేలు గ్రంథం దగ్గరికి వెళ్ళాలి. మొదటి సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం దగ్గరికి వెళ్ళాలి. 2వ సమూయేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో మనం చూస్తే ఈ బర్షబా దగ్గరికి వెళ్ళిన సంఘటన రాయబడింది. ప్రియులరా, దావీదుకు శత్రువులు చాలా మంది. యుద్ధం జరుగుతున్నప్పుడు రాజు ఏం చేయాలి? యుద్ధ రచనలు చేయాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, కనిపెట్టాలి. తనకున్న కష్టము, తనకున్న శత్రువు యొక్క బలం నుండి విడిపించబడ్డానికి సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క బలాన్ని కోరుకుంటూ ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. కానీ ఈయన యుద్ధానికి అధిపతులను పంపించి ఈయన మేడగది పైన చూస్తూ ఎవను చూశాడు? స్నానం చేస్తున్న బస్తెబాను చూశాడు. ఈ సంఘటన అంతా మనకు ఇంచుమించుగా 11వ అధ్యాయం 1వ వచనం నుండి 27 వచనాల వరకు రాయబడి ఉంది. ఈయన ఆమెతో పాపం చేయడము, ఈమె ఎవరనే సమాచారం కనుక్కోవడము, యూరియా యొక్క భార్య ఈమె. యూరియా తన సైన్యంలో ఒక సైనికుడు, సామాన్యమైన సైనికుడని తెలిసి ఈ పాపమును కప్పిపెట్టడానికి ఆయన ఒక హత్య గావించి ఎంత పాపం చేశాడో, ఎవరికి తెలియకోకుండా ఈ పాపం చేశాడు ఆయన. అంత పాపం మూటగట్టుకున్నాడు ఈయన, మరకంటించుకున్నాడు ఈయన. అప్పుడు నాతాను వచ్చాడు కదా, నాతాను వచ్చి చెప్పిన తర్వాత రచించిన కీర్తన కదా. నాతాను 12వ అధ్యాయంలో మనం చూస్తే నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చాడు. ఆ విషయాన్ని తెలియపరచడానికి, దండించడానికి, తన తప్పును దిద్దడానికి, తన తప్పును సరిచేయడానికి నాతాను ప్రవక్త వచ్చాడు. వచ్చి హెచ్చరిస్తూ ఉన్నాడు.
దావీదుతో చెప్తున్నాడు విషయాన్ని. దావీదు బయటపట్టలేదు. ఒక ఉపమాన రీతిగా చెప్తూ ఉన్నాడు. ఒక పేదవానికి ఒక గొర్రె ఉంది, ఒక ధనవంతునికి అనేక గొర్రెలు ఉన్నాయి. కానీ అనేక గొర్రెలు ఉండి కూడా పేదవాని గొర్రెను వధించుకొని తిన్నాడు. దీనికి ఏంటి అని దావీదు రాజు దగ్గరే ఆ ప్రస్తావన తీసుకొని వస్తే దావీదు అంటా ఉన్నాడు, వాడు మరణానికి పాత్రుడు, ఎవరు వాడని. నాతాను అంటాడు, నువ్వే వాడివి అని చెబుతూ తను చేసిన పాపాన్ని హెచ్చరించి ఎత్తి చూపించినప్పుడు అతడు పశ్చాత్తాపం పొందినాడు. కానీ నాతాను ఏమంటున్నాడు చూద్దాం. చూడండి, 12వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 10, 11 వచనాలు చదువుకుందాం. 10వ వచనం చదువుమ్మా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు యూరియా భార్యను నీకు భార్య అగునట్లు చేసుకుని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధములు కలుగును. చదువు. నా మాట ఆలకించుము, యెహోవా నగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నీకు అపాయం పుట్టించును. నీవు చూచుతుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించేదను. చూడండి, చూసినారా? దావీదు ఎంత పరాక్రమం కలిగిన, ఎంత రోషం కలిగిన, ఎంత పరిశుద్ధత కలిగిన, దేవుని 7 పర్యాయాలు ప్రభుని యెహోవాను ఆరాధించగలిగిన వాడు, 3 పర్యాయాలు ప్రార్థించగలిగిన వాడు, దేవుని చేత ప్రియుడు అనిపించుకున్నవాడు, మహా బలాఢ్యులను కూల్చినవాడు. తను అంటుకున్న మరకను బట్టి, తను చేసిన పాపమును బట్టి తను నాతాను ద్వారా హెచ్చరించబడినప్పుడు ఏమని హెచ్చరిస్తున్నాడు తెలుసా? చూడండి, బాగా గమనించుకుందాం. ఏమని చెప్తున్నాడంటే 11వ వచనం ముందు లైన్లో ఏమంటాడంటే, నీ ఇంటి వారికి సదాకాలము, నీ ఇంటి వారికి సదాకాలము, నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధములు కలుగును. నీ ఇంటి వారికి సదాకాలము. దావీదు అంటించుకున్న మరక పాపము దావీదు యొక్క జీవితంలో తన జీవిత కాలమంతా తన యొక్క గర్భవాసమందు పుట్టిన కుమారులకు యుద్ధాలు కలుగజేసి, దావీదుకు తన ఇంట్లో యుద్ధాలు తన విరోధులతో యుద్ధాలు కలిగించింది. ప్రియులారా, మనం నోటి ద్వారా చేసిన పాపము, మనం హేళనం చేసిన పాపాలు, మనం దోచుకున్న పాపాలు, మనం ఇతరులు బాధ పెట్టిన పాపాలు, మన పాపాలే మనకి ఇంట్లో గొడవలు కలగజేస్తున్నాయి, మన ఇంట్లో యుద్ధాలు కలగజేస్తున్నాయి, సమస్యలు కలగజేస్తున్నాయి, పరిష్కారం లేని యుద్ధాలు. అధికారుల దగ్గరికి వెళ్ళినా, కోర్టుకి వెళ్ళినా పరిష్కారం లేని సమస్యలు ఎందుకు కలుగుతున్నాయి మనకు? మన తర్వాతనే పోయిందిలే అనుకున్న ఆ సమస్య మన పిల్లలు కూడా ఎందుకు అంటుకుంటుంది? వారి పిల్లలకు ఎందుకు అంటుకుంటుంది? నాతాను ప్రవక్త అంటున్నాడు, నువ్వు చేసిన ఈ దోషమును బట్టి, దేవుడికి చేసిన వ్యతిరేకతను బట్టి నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధములు కలుగును. సదాకాలము ఇంటి వారికి యుద్ధాలు. ప్రియులారా, మన జీవితాలలో కూడా మనకు యుద్ధం అనే గొడవలు ఎక్కడ ప్రారంభమవుతున్నాయి? ఎందుకు ప్రారంభమై, దేని నుండి ప్రారంభమవుతాయి ఉన్నాయి? మన పాపమును బట్టే కదా. సమాధానం లేని, నెమ్మది లేని, సుఖము లేని, సంతోషం లేని మన ఇంటికి, మన వాళ్ళకి, మన పిల్లలకు మనం చేసిన పాపాలు చుట్టుకొని యుద్ధాలు కలగజేస్తున్నాయి, గొడవలు కలగజేస్తున్నాయి. ఇంకొక మాట ఏమంటున్నాడంటే, నింటి వారి మూలమునని నీకు అపాయము పుట్టింతును. నింటి వారి మూలమునని నీకు అపాయాలు. ఎంత దారుణము! మన శత్రువుల నుండి వచ్చే అపాయాలు మనం తప్పించుకోవచ్చు. మన శత్రువుల నుండి వచ్చే అపాయాలను మనం తప్పించుకోవచ్చు. కానీ మన ఇంటి వారి నుండే మనకు అపాయాలు కలుగుతూ ఉంటే, మన ఇంటి వారి నుండే మనకు నిందలు కలుగుతూ ఉంటే, మన ఇంటి వారి నుండే మనకు అవమానం కలుగుతూ ఉంటే ఎవరికి చెప్పుకోవాలి మనం?
ఎవరికి చెప్పుకుంటాం? ఎవరికి చెప్పుకోవాలి? దేవుడే అనుమతి ఇచ్చినప్పుడు, మనకు సర్వ సృష్టికర్త అనే దేవుడు అనుమతి ఇచ్చినప్పుడు మనకు ఎవరు దిక్కు? మనకు ఎవరు అండ? దాన్ని తీసేసేది ఎవరు? దాన్ని పరిష్కరించేది ఎవరు? మన ఇంటి వారే మనము చంపడానికి ప్రయత్నిస్తుంటే, దావీదును చంపడానికి అబ్షాలోము తన కుమారుడు వెంటాడి పెట్టాడు. అరణ్యంలోకి ఏడుస్తూ వెళ్ళి పారిపోయాడు దావీదు. తన ఇంటి వారి నుండే, తన కుటుంబ కుమారుల నుండే తనకు విరోధులయ్యారు. రాజ్యమును అనుభవించడానికి దావీదు తర్వాత, దావీదు ఉండగానే తను రాజు అవడానికి తన కుమారులు ప్రయత్నం చేసి దావీదును చంపాలని శత్రువులతో చేతులు కలిపి తన అంతమొందించడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశారు. దావీదుకు సమాధానం లేదు. తన ఇంటి వారే తనకు శత్రువులు అయిపోయారు. తన ఇంటి వారే తనకు అపాయకరకులుగా అయిపోయారు. ఎక్కడికి ప్రారంభమైంది? తను చేసిన పాపము నుండే కదా. ఆ పాపమే తను తరుముతూ ఉంది కదా దావీదు యొక్క జీవితం. ఎంత దారుణమైన పరిస్థితి! దావీదుకు స్థిమితం ఉందంటారా? ఆయన రాజు అయినా తను కడుపు నిండా తినగలుగుతున్నాడు అనుకుంటారా? కఠిన నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోవడానికి అవకాశం ఉందా? బాధించబడుతున్న దావీదు పరిష్కారం వెతుక్కుంటూ అనేక మందికి పరిష్కారాలు చేయగలిగిన దావీదు, అనేక వాటిపైన జయం పొందిన దావీదు, అనేక కుటుంబాలు చక్కబెట్టిన దావీదు తన కుటుంబాన్ని చక్కబెట్టుకోలేకపోతా ఉన్నాడు. తన కుటుంబంను సమాధాన స్థితిలో ఉంచుకోలేకపోతా ఉన్నాడు. తను పారిపోతూ ఉన్నాడు. తన ఇంటి వారే తనకు అపాయకారకులుగా అయిపోయినారు. ఇది రెండవదిగా దావీదు యొక్క జీవితంలో తనకు శాపమై వెంటాడుతూ ఉంది. మూడవదిగా అంటా ఉన్నాడు, ఏమంటున్నాడు? నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరోవానికి అప్పగించుతాను. నువ్వు చూస్తుండగానే, చూసినారా? నువ్వు చూస్తుండగానే నీ భార్యలను తీసి, నీకు నమ్మకంగా నీ భార్యలను నువ్వు ప్రేమించి చేసుకుని నీ భార్యలను తీసి నీ చేరోవానికి మరొక వారితో సహజీవనం చేసేటట్టుగా చేస్తాను నేను. చూసినారా? నీ ఆశీర్వాదం తీసి మరొకరికి ఇచ్చేస్తాను. నీ సంతోషం తీసి మరొకరికి ఇచ్చేస్తాను. నీ ఎదుగుదలను మరొకరికి ఇచ్చేస్తాను. నీకున్న కృపను తీసి మరొకరికి ఇచ్చేస్తాను. నీ దగ్గర నుండి సమాధానాన్ని తీసివేస్తా ఉన్నాను, అది మరొకరికి ఇచ్చేస్తాను. చూడండి, దావీదు యొక్క జీవితంలో తన ఇంటి వారితో శత్రువు అయిపోయారు. తన ఇంటి వారికి సదాకాలములు గొడవలే, సమాధానం లేని యుద్ధాలే. తనకున్న ఆశీర్వాదం అంతా కోల్పోయినాడు దావీదు. ఎంత బాధించబడుతున్నాడు, ఎంత వేధించబడతా ఉన్నాడు దావీదు, ఎంత బాధించబడతా ఉన్నాడు. దావీదుకు అంటుకున్న మరక పోలేదు. దాన్ని పోగొట్టుకోవడానికి దావీదు అంటా ఉన్నాడు, నేను పవిత్రుడవునట్లుగా నా అపవిత్ర జీవితాన్ని ఇస్సోపుతో నా పాపమును సంహరించయ్యా, హిమము కంటే తెల్లగా నన్ను కడిగు. ఇది ఎట్లా పోతుందయ్యా? దాన్ని కడిగి వేసుకోవడానికి, తుడిచి వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు దావీదు. తన పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. హెచ్చరించబడినప్పుడు, నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరించబడినప్పుడు తన జీవితాన్ని ఒప్పుకుంటున్నాడు. నేను పాపం చేశానని ఒప్పుకుంటున్నాడు దావీదు. కానీ దావీదు యొక్క జీవితంలో దేవుడు చెప్పిన ఏ మాట అయినాను తప్పిపోకోకుండా దావీదు జీవితం తెరవబడుతుంది. అప్పుడు ఈ కీర్తన రాస్తున్నాడు దావీదు. రాస్తూ మొదటిగానే అంటాడు, చూడండి ఈ కీర్తన, మరొకసారి ఆ కీర్తన దగ్గరకు వస్తాం మనం. మొదటి వచనంలో అంటాడు కదా, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించు. నీ కృప చొప్పున నన్ను కరుణించుము. నీ కృప చొప్పున నన్ను కరుణించుము. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయుము. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉందయ్యా. నా పాపం ఎప్పుడు నా ఎదురుగానే ఉంది. ఎల్లప్పుడూ నా ఎదురుగా ఉంది. నేను చేసిన పాపం ఎల్లప్పుడూ నా ఎదురుగా ఉంది. ఏ విధంగా ఉందో తెలుసా? తన పాపం ఎల్లప్పుడూ తన ఎదురుగా ఏ విధంగా ఉందో తెలుసా?
ఒక జరిగిన సంఘటన, ప్రియులారా, ఒక జరిగిన సంఘటన. ఎకరములకు ఎకరములు ఒక భూస్వామి ఉన్నాడట, కొన్ని వేల ఎకరాలు. అతడు అన్ని విధాల పంటలు పండించుకొని ఆ పంటలో ఆయన అనేక మంది పనివారు చేత, వందల మంది పనివారు, సేద్యపరిచేవాళ్ళు, కోసేవాళ్ళు, కొట్లో వేసేవాళ్ళు, మూటలు కట్టేవాళ్ళు, ఎంతో మంది పనివారు ఆయనకున్నారు. ఎంతో మంది భూమి పండిస్తున్నారు, సేద్యగాళ్ళు ఉన్నారు, ఎన్నో పశువులు ఉన్నాయి. అన్ని రకాల పంటలు పండించే మహాభూస్వామి. అతను ఒకరోజు తను ఇచ్చిన పొలాన్ని పొద్దున్నే చూడ్డానికి వెళ్తాడంట. చూడ్డానికి వెళితే ఆ కంచె దాటుకొని ఒక ఆవు మేస్తూ ఉందట. ఒక ఆవు మేస్తూ ఉంది పొద్దున్నే. దాన్ని చూసి పని వాళ్ళని పిలిచి, వాటిని తోలండ్రా అంటే బాగుంటుంది. ఎవడిది అది, ఎక్కడి నుండి అని. వాళ్ళు ఎవడన్నారంట, వాడు ఉన్నాడు కదా పలానోడు, మనకు కూడా పనికి వస్తాడట అయ్యా అప్పుడప్పుడు. వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు పనికి వస్తూ ఉంటారు. పలానోడు ఉన్నాడు కదా, పేదోడాడు, చాలా కటిక దరిద్రుడు, చాలా పేదోడు. వాడేదో చిన్నప్పుడు ఒక ఆవును తెచ్చుకున్నాడు, అది ఇంత అంత అయ్యి ఇంత అయింది, అది చూలు కట్టింది. ఇప్పుడు అది చూలు కట్టింది. అది వాడు ఇట్లా వదిలేసినాడే, వాడు అది వాడితే పేదంది, అది ఒక్కటే వానికి ఉండేది, అదేదో మేపుకునేవాడు, ఏదో వదిలిపెట్టేసినాడే వచ్చిందని. ఆ మాట తెలిసి కూడా ఆ భూస్వామి యజమాని ఏమంటే, దాన్ని తీసి దాన్ని కాళ్ళు ఎరగొట్టండ్రా, దాన్ని కాళ్ళు ఎరగొట్టండి అని. అయ్యా తోలేద్దాంలేయ్యా అన్నారు పని వాళ్ళు. వాళ్ళు పేదోళ్ళు కదా, వాళ్ళు తోలితే పోతుందిలేయ్యా, ఈసారి చూద్దాం రే, నేను చెప్పినట్టు మీరు చేయండి, నేను మీ యజమాని, నేను చెప్పండి మీరు చేయండి, నేను మీ యజమానిని, నేను మీరు చెప్పినట్టు మీరు చేయాలి, దాన్ని కాళ్ళు ఎరగొట్టండి అని చెప్పి ఆ కట్టెలు తీసుకొని దాన్ని కాళ్ళు ఎరగొట్టారు. 4 కాళ్ళు. అది చూలాలు. అది ప్రాణం పోక రాక, మరణం రాక, అది ఆ కాళ్ళు నిలబడలేక ఆ చీలిపోయి పగిలిపోయిన కాళ్ళ చేత అది తనకలాడుతూ ఉంది. అదేవరో చెప్తే ఆ పేద కుటుంబం వచ్చి అది చూసి అయ్యా అంటే, రే తీసుకొనిపో మర్యాదగా, కులం తక్కువ ఎదవ, దరిద్రుడ, భయంకరంగా చిట్టి మనం పంపితే వాడు దాన్ని తీసుకెళ్ళాడు. పాపం అది ఏమైందో తెలియదు, కానీ అంత భూస్వామికి పిల్లలు లేరు, అంత ఆస్తికి పిల్లలు లేరు. తన వయసు 35 సంవత్సరాలు. లేక సంతానం కలిగింది, గర్భవతి అయింది తన భార్య. సంతోషించినాడు, అందరికీ చెప్పుకున్నాడు, గొప్పగా శ్రీమంతానికి రంగరంగ వైభవంగా శ్రీమంతం జరిగించినాడు. వచ్చిన వారందరికీ పల్లెలలో చీరలు పెట్టి ఏమేమో చేశాడు. భూస్వామి కదా. ప్రియులారా, డెలివరీ అయింది ఒకనొక రోజు ఒక పెద్ద హాస్పిటల్లో. పాప చూస్తే ఒరిజినల్గా ఉంది, చాలా తెల్లగా ఉంది, చాలా అందంగా ఉంది, ముద్దుగా ఉంది, చూడముచ్చటగా ఉంది. కానీ కాళ్ళు ఎద్దు కాళ్ళ వలె గెట్టలు పడ్డాయంట. అది చూస్తానే ఏది జ్ఞాపకం వచ్చింది నాకు, అయ్యో, దావీదు అంటా ఉన్నాడు, అయ్యా నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుగుగా ఉంది, కేవలం నేను పాపం ద్వారానే, నేను నీకు విరోధముగా పాపం చేశాను, నేను నీ ఆజ్ఞలు మీరేనయ్యా, నువ్వు నన్ను హెచ్చరించిన నేను చేశానయ్యా. అందుకనే అని అంటున్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్యం చొప్పున నా అతిక్రమములు తుడిచివేయము, నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచము, నా అతిక్రమములు నాకు తెలుసు స్వామి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటగా ఉంది. తన జీవితకాలం అంతా
ఆ బిడ్డను చంపుకోలేడు. లేక లేక కలిగిన బిడ్డ. ఆ బిడ్డకు ఆ జన్మించిన తల్లికి ఇంకా సంతానం కలిగే భాగ్యం లేదు. ఆమెకు ఆ డెలివరీ సమయంలో లేక లేక అందిన ఫలమును బట్టి గర్భము ఆ గర్భాన్ని తీసివేయవలసి వచ్చింది. ఒక్కదే కూతురు. తన కోట్లాను కోట్ల ఆస్తికి ఒక్కదే కూతురు. అమూల్యమైన రత్నము. కానీ కాళ్ళు ఏమైనాయి? గట్టెలు. జీవితకాలం అంతా ఆయన చూస్తూ ఏడ్చి 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 పెడతా ఉన్నాడు. దావీదు అంటా ఉన్నాడు, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉంది, అది పోదంతే. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటగా ఉంది. చూసినారా, ఇంత కష్టపడుతూ అంత తన కూతురు 4 చేతులు గట్టలే కాళ్ళు గట్టలే చూస్తూ ఎట్లా ఉండాలి? మన పాపం ఎట్లా పట్టుకుంటుందో చూడండి. ఇది దావీదు యొక్క జీవితంలో దావీదు పొందిన దావీదుకి ఏ రూపంలో ఉంది? ఏ రూపంలో చుట్టుకుంది దావీదుకు అంటే తన కుటుంబంలో తన కుటుంబం వల్ల ఎప్పుడూ యుద్ధాలే. తన ఇంటి వారే తనకి విరోధులు. తన ఆశీర్వాదం అంతా పక్కకి వెళ్ళిపోతూ ఉంది. అందుకని కీర్తనలో దావీదు ఆయన పాదసన్నిధి మొరపెట్టుకుంటూ ఉన్నాడు, అయ్యా నీ కృప చొప్పున నన్ను కరుణించయ్యా. చూసినా, నీ కృప చొప్పున నన్ను కరుణించయ్యా. నీ కృప చొప్పున నన్ను కరుణించు. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటగా ఉంది. నేను తప్పు చేశాను ప్రభువా, నేను తప్పు చేశాను. నా దోషములు కడిగి పరిశుద్ధపరచు. ఏదైనా సబ్బు ఉంటే చూడయ్యా, ఈ మరకను పోగొట్టుకోవడానికి సబ్బు ఉంటే చూడయ్యా, నువ్వే కడగాలి. ఇది ఏమంటున్నాడు తెలుసా? 8వ వచనంలో, ఉత్సాహ సంతోషములు నాకు వినిపించుము. నా జీవితంలో ఉత్సాహం లేదు, సంతోషం లేదు. చూసినారా? చదవండి ఆ మాట. ఉత్సాహం లేదు, సంతోషం లేదు, ఎప్పుడు నిరుత్సాహమే. పాపం చేసిన వారి యొక్క జీవితంలో ఎప్పుడు నిరుత్సాహమే. సంతోషాలు ఎక్కడున్నాయి? సమాధానాలు ఎక్కడున్నాయి? ఎప్పుడు చూసినా నీ పాపం నిన్ను ఎంటాడుతూ నిన్ను బలి తీసుకుంటూ ఉంటే, నిన్ను చంపకుండా ఎప్పుడు పొడుస్తూ ఉంటే, ఎప్పుడు గుచ్చుతూ ఉంటే, ఎప్పుడు నలుపుతూ ఉంటే, ఎప్పుడు నిందిస్తూ ఉంటే ఎక్కడ నీకు ఉత్సాహం ఉంటుంది? ఎక్కడ సంతోషం ఉంటుంది? నాకు వినిపించయ్యా మరొకసారి ఉత్సాహ సంతోషములు అంటూ 10వ వచనంలో ఏమన్నాడమ్మా? స్థిరమైన మనస్సును పుట్టించయ్యా నాకు. చూడండి, పాపం చేసిన వారిలో స్థిరత్వం ఉండదు. స్థిరత్వం అంటే ఒక మాట మీద నిలబడి ఉండలేదు. పాపం నిలబడి ఉండలేదు. రకరకాలు మాట్లాడేస్తూ ఉంటాం. తబ్బిబ్బులు అయిపోతాం. స్థిరమైన మనసు లేదు. స్థిరమైన మనసులు లేకపోవడం ద్వారా ఎన్ని మన జీవితంలో ఆ సమస్యలో మనసు సరి లేకపోతే, మనసు స్థిమితం సరి లేకపోతే, స్థిరమైన మనసు లేకపోతే ఎన్ని సమస్యలో చెప్పమంటారా? గురువులు ఇచ్చి గోధుమలు పెరుగుతూ ఉంటాం. మనకు కావాల్సింది ఏంటి? గోధుమలు కావాలా. స్థిర మనసు లేకపోతే గురువులను ఇచ్చి గోధుమలు పెరికేస్తాం. మంచి అన్ని పెరికేస్తా ఉంటాం మన జీవితంలో. చెడ్డయ్యని పెట్టుకొని ఈ చెడ్డయ్యే మనకు మంచిలా కనపడతా ఉంటాయి. స్థిరత్వం లేదు. బియ్యం ఏరుతూనే ఉంటాం, కానీ రాళ్ళు పెట్టుకొని బియ్యం అన్ని పారేస్తూ ఉంటాం. మంచోళ్ళను దూరం చేసుకుంటూ ఉంటాం, చెడ్డోళ్ళను దగ్గరకు పోతూ ఉంటాం. మన జీవితంలో స్థిరత్వం కోల్పోతాం. సమాధానం ఉండదు. ఏందో తెలుసా? పాపం. నీ మరక నిన్ను ఆ విధంగా నడిపిస్తుంది. నువ్వు కాకపోయినా నీకు అంటుకున్న మరక దావీదు ఆ జీవితంలో, ఆ మరక తన జీవితంలో బాధిస్తుంది. మరొక మాట ఏమంటున్నాడు తెలుసా? 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నాడు ఆయన. దేవుని సన్నిధిని
పోగొట్టుకున్నాడు. దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు. దేవుని సన్నిధిలో బుద్ధి, జ్ఞానముల సర్వసంపదలు, ఆరోగ్యం, ఆశీర్వాదము దేవుని సన్నిధిలో ఉంటే దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు ఈయన. దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు. దేవుని సన్నిధిలో కూర్చోలేకపోతా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆరాధించలేకపోతా ఉన్నాడు. దేవుని గణపరచలేకపోతా ఉన్నాడు. దేవుని సన్నిధిలో సాక్షి చెప్పలేకపోతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ లేదు ఆయనకు. ఆత్మ ఉంటే ఆత్మ ద్వారా ఆనందించేవాడు, పరవశించిపోయేవాడు, స్తుతించేవాడు, గణపరిచేవాడు, పరవశించిపోయి నాట్యమాడేవాడు దావీదు. ఆత్మలో ఆవేశం, ఆత్మలో ప్రవచించేవాడు. చూసినారా? దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు. దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. ఇంకా ఏం పోగొట్టుకున్నాడో మనం చూద్దాం. 14వ వచనం. చాలు పిల్లరా, అపరాధాలన్నీ చుట్టుకున్నాయి. రక్తాపరాధం, తను చేసిన హత్యను బట్టి, తను చేసిన ఆ మాటతో బాధపెట్టిన బాధను బట్టి రక్త అపరాధము తను పట్టుకుంది, తను బంధించింది, తను కుదిపి వేస్తూ ఉంది. తుఫాను బంగాళాఖాతంలో ఏర్పడి తీరం దాటిన తర్వాత ఎంత అలజడి చేస్తూ ఉందో, ఎన్ని పట్టణాలు, గ్రామాలు, ఎన్ని చెట్లు, ఎన్ని లైట్ పోల్లు అంధకారం చేస్తుందో గ్రామాన్ని. తన జీవితంలో, దావీదు యొక్క జీవితంలో తన జీవితాన్ని అతలాకుతలం చేసేసి. చూసినారా? కీర్తనలో ఎన్నో భావాలు ఉన్నాయి. నేను చదువుతున్నప్పుడు మనం ఎన్నోసార్లు చదివింటాం ఈ కీర్తన. కానీ ఇందులో ఉన్న దావీదు యొక్క బాధ, దావీదు యొక్క వేదన, దుఃఖాన్ని ఎవరైనా అర్థం చేసుకున్నారా? దావీదు యొక్క పశ్చాత్తాపాన్ని ఎవరైనా అర్థం చేసుకున్నారా? మన జీవితాలలో ఇటువంటివి జరుగుతున్నప్పుడు మనల్ని మనం అర్థం చేసుకుంటున్నామా? ఇంకా దావీదును అర్థం చేసుకునే ఆ మనసు మనకు ఎట్లా వస్తుంది? మనల్ని మనం అర్థం చేసుకోవాలి. నిన్ను నువ్వు అర్థం చేసుకోగలిగితే ఇతరులను అర్థం చేసుకోగలవు. నిన్ను నువ్వు అర్థం చేసుకోగలిగితే దేవుని అర్థం చేసుకోగలవు. నువ్వు ఎంతసేపు నీ మంచి నీకు కనపడుతుంది కానీ నీ పాపం నీకు కనిపించదే. ఇద్దరు ప్రార్థన చేయడానికి వచ్చారంట. వాడంటాడు, పరిసయ్యుడు ఏమన్నాడు? నేను ఉపవాసం ఉన్నా, వారానికి 2 పర్యాయాలు దశభాగం చెల్లిస్తున్నా, శుద్ధిస్తున్నా, అట్లా చేస్తున్నా, ఈ శుంకర వలె ఉన్నందుకు నీకు స్తోత్రం. నీ స్థితి నీకు కనిపించదే. శుంకర ఏమన్నాడు? తన స్థితిని జ్ఞాపం చేసుకుని, నేను పాపినయ్యా అంటున్నాడు. నేను పాపిని ప్రభువా. అవును, ఇతడే నీతిమంతుడుగా తీర్చబడ్డాడు కదా. నీ స్థితి నీకు కనిపించదా? దావీదుకు తన స్థితి కనిపిస్తుంది. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటిగా ఉంది, నా కళ్ళెదురుగా ఉంది, నేను చూస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను దాన్ని. నా ప్రతి అడుగులో అనుభవిస్తున్నాను, నా ప్రతి పనిలో అనుభవిస్తున్నాను. నేను పంట ఎత్తితే పంట నా చేతికి రావడం లేదు. నేను పనికి వెళితే కూలి ఇంటికి వస్తుందే కానీ ఆ కూలి ఇంటికి వస్తానే ఏమవుతుందో, ఏ రోగానికి వెళ్ళిపోతుందో, ఏ అప్పుల వానికి వెళ్ళిపోతుందో, అది ఉపయోగకరంగానే వెళ్ళిపోతా ఉంది. ఎవరిని పలకరించినా నాకు దూరం అవుతూ ఉన్నారే. నేను ఏ పని చేసినా అది విఫలం అవుతూ ఉంది. ఇవన్నీ కారణం ఏంటో తెలుసా? మనం చేసుకున్న పాపాల, దోషాలు. వాటిని ఒప్పుకుంటున్నాడు సుంకరి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని వాక్యం చేత హెచ్చరించబడినప్పుడు, నాతాను చేత హెచ్చరించబడుతున్నప్పుడు అతడు చక్కదిద్దుకున్నాడు తన జీవితాన్ని. అప్పుడు ఆషాఢి కీర్తన, దేవుని వాక్యం చేత మనం హెచ్చరించబడుతున్నప్పుడు మనల్ని మనం సరి చేసుకోవాలి. మన దీవెనలు మనం సంపాదించుకోవాలి. మన దీవెన మనకే ఉండాలి. మన కుటుంబాలలో సమాధానం తెచ్చుకోవాలి. యుద్ధాలు, మనము గొడవలు మానేటట్టుగా మన చేతుల్లోనే మనం చేసుకోగలము. ఇంకొక మాట చివరిగా 15వ వచనం. నా పెదవులు తెరుము. ప్రియులరా, నా పెదవులు తెరువు. దావీదు 7 పర్యాలు స్తుతించేవాడు అనుకున్నాం కదా, 3 పర్యాలు ప్రార్థించేవాడు అనుకున్నాం కదా. ఎంత బాగా తన నోరు ఆడించి ఉంటాడు. కానీ తన పాపమును బట్టి నోరు మూసుకొని వెళ్ళిపోయింది. ఏం మాట్లాడాలనో, దేవుని ఏం అడగాలనో, ఏమి వచ్చించాలనో ఆయనకు తన నోరు ఎత్తుతున్నాడు కానీ తన నోరు మాట్లాడలేకపోతా ఉన్నాడు. చూసినారా? ఒకరోజు నేను కాదనుకున్న పని, నేను చేయలేననుకున్న పని, నాతో అనుకున్న ఒక పని అయిపోయింది. నాకు ఆ పని విషయంలో దేవుడు నాకు చేసిన మేలును బట్టి ప్రార్థించాలనుకున్నా.
ప్రభు సన్నిధిలో ప్రార్థించాలని నా నోరు తెరిచినప్పుడు నా నోరు ఆయన్ను ఎంత గొప్పగా ఆరాధించాలో ఆరాధించలేకపోయినాను. అంత గొప్ప దేవుని నా పెదవులతో ఏ విధంగా వచ్చించలేక కన్నీరుగా కారిపోతా ఉన్నాయి. అయితే దావీదు చేసిన పాపము, దావీదు తన మాటలు పలకనివ్వకుండా చేసింది, ప్రార్థించనివ్వకుండా చేసింది, ప్రార్థించిన జవాబు రానివ్వకుండా చేసినట్లుగా మనం చూస్తాం. 16వ వచనం, నీవు బలిని కోరవయ్యా, కోరినెడలా నువ్వు ప్రాణాన్ని కోరవు. నాకొచ్చే శ్రమలు చావాలని ఉంది, నీకోసం నా ప్రాణం నేను అర్పించాలని ఉంది, నా ప్రాణం తీసుకోవాలని ఉంది, కానీ నువ్వు అది కోరుకోలేదు. ఆ శ్రమలకు తట్టుకోలేక దావీదు, తన శోధనలకు తట్టుకోలేక, ఆ నిందలకు అవమానాలకు, లోకంలో తనకు వచ్చిన విరోధానికి తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలని అనిపించిందంట. నువ్వు బలిని కోరవు, నేను చనిపోయినా కానీ నువ్వు నీకు ఇష్టం లేదు, అది నేను చేసిన పాపాన్ని పెట్టి నేను చావాలనుకుంటున్నా కానీ నీకు ఇష్టం లేదు, కానీ నువ్వు బలిని కోరువాడు కాదు. అయితే ఎరిగిన హృదయమే నీకు ఇష్టమైన బలయ్యా, నేను ఈ సన్నిధిలో నా హృదయాన్ని ఎరిగి నలుచుకుంటున్నాను, నా పాపమును ఒప్పుకుంటున్నాను, నన్ను పవిత్రపరచు, నా అపవిత్రతను తొలగించు, హిమము కంటే నేను తెల్లగా మారినట్లుగా చేయి. అవును, దావీదు యొక్క జీవితంలో తన పాపానికి ప్రాయశ్చిత్తం పొందినాడు. మలాకీ గ్రంథంలో రాయబడి ఉంది, 3వ అధ్యాయంలో మలాకీ గ్రంథము పేజీ, పాత నిబంధన పేజీ 786వ పేజీ, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో చివరి లైన్లో రాయబడి ఉంది, ఆయన సాకలి వాని సబ్బు వంటి వాడు. హల్లెలూయా! ఆయన సాకలి వాని సబ్బు వంటి వాడు, ఆయన సాకలి వాని సబ్బు వంటి వాడు. యోహాను రాసిన పత్రికలో, మొదటి పత్రికలో యోహాన్ అంటాడు, 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ చివరి లైన్లో ఏమంటాడంటే, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. 8వ వచనము 9వ వచనం చదువుతారమ్మా. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము 9వ వచనం, మనము పాపం లేని వారమని చెప్పుకొని నెడలా మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని నెడలా ఆయన నీతిమంతుడును నమ్మదగిన వాడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయును. హల్లెలూయా! సమస్త దుర్నీతి, మన జీవితంలో సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయగలిగిన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రపరుస్తుంది. అదే సోపు, అదే ఇస్సోపు, అదే సబ్బు, ఆయన రక్తమే. అదే అడుగుతున్నాడు ఆయన, అటువంటిది నాకు ఇవ్వయ్యా, అటువంటి ఆయన నన్ను పంపు, సబ్బు వంటి వాడిని నన్ను పంపి నేను చేసిన పాపమును కడిగి నా ఆశీర్వాదము, నాకు వచ్చే దీవెన నాకు దయచేయి, నా శాపం నుండి నా నిడిపించు, నా శాప పాపం నుండి నా నిడిపించు, మరణం నుండి నిడిపించు, నా కుటుంబంలో సమాధానం దయచేయి, నా కుటుంబంలో నెమ్మది దయచేయి అని తన పాపమును ఒప్పుకుంటూ, నా పాపం నా ఎదుటగా ఉన్నది, అది నేను ఒప్పుకుంటున్నానని దావీదు పాపానికి పరిష్కారం పొందాడు. ఇస్సోపుతో, యేసుక్రీస్తు రక్తముతో, యేసుక్రీస్తు పుట్టక మునిపే, యేసుక్రీస్తు లోకానికి రాక మునిపే, యేసుక్రీస్తు వాక్యం లోకానికి సందేశం అందించక మునిపే ఆత్మచేత దావీదు యేసుక్రీస్తును చూడగలిగాడు. ఆ ఇస్సోపు అనే ఆ చెట్టు యొక్క జిగురైనటువంటి యేసుక్రీస్తు యొక్క పక్క నుండి తీయబడిన రక్తము నీటి ద్వారా పాపక్షమాపణ పొందినాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం రాయబడింది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాడిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. దావీదు యొక్క జీవితంలో అతిక్రమములు దాచిపెట్టక నాతాను ప్రభుత్వం ద్వారా హెచ్చరించబడినప్పుడు వాటిని ఒప్పుకున్నాడు. దావీదు కనికరం పొందినాడు, క్షమాపణ పొందినాడు, క్షమించబడ్డాడు, శిక్షించబడ్డాడు, తరమబడ్డాడు, శపించబడ్డాడు, బాధించబడ్డాడు, అవమానించబడ్డాడు. చివరికి తన ప్రాణము తీసుకోవడానికి, బలి అర్పించడానికి కూడా సిద్ధపడ్డాడు. దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు, సమాధానాన్ని పోగొట్టుకున్నాడు, నెమ్మదిని పోగొట్టుకున్నాడు. దావీదు యొక్క జీవితంలో చాలా బాధ అనుభవించినాడు. నీ జీవితంలో అటువంటిది ఏమైనా ఉన్నదా?
నీ జీవితంలో పోగొట్టుకోలేని పాపము, నిందించబడుతున్న పాపము, అంటుకున్న మరకలు ఏదైనా ఉన్నాయా? ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. కానీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ మన జీవితంలో మనం క్షమించగలదు. యేసుక్రీస్తు ప్రభువు వారు మనల్ని హెచ్చరిస్తూ ఉండగా, ఆయన మన కొరకు ప్రాణం పెట్టి తండ్రిలను క్షమించని క్షమాపణ ఇస్తూ ఉండగా, మరొకసారి దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా, నీకు ఆశీర్వాదం లేకుండా చేసిన పాపం, నీకు పొందే ఆశీర్వాదం మరొకరికి వెళ్ళిపోతూ ఉండగా, నీ కుటుంబంలో గొడవలు రేగుతూ ఉండగా, సంఘంలో నీ ద్వారా సమస్య వస్తూ ఉండగా, సమాధానం లేని స్థితిలో నువ్వు ఉండగా, నీ కుటుంబం ఉండగా, మనం ఉండగా, ప్రభు సన్నిధిలో మనం చేసిన పాపాలే నన్ను పట్టుకొని నన్ను నాశనంలోకి నడిపిస్తూ ఉన్నాయి. ఆశీర్వాదకరమైనది నాకు శాపంగా మార్చబడుతుంది. జీవనకరంగా ఉండవలసిందే నాకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది. నన్ను క్షమించు ప్రభువా, నా అతిక్రమం నాకు తెలుసు, నా ఎదురుగా తెరపైన కనిపించినట్టుగా నాకు కనిపిస్తున్నాయి, నా దోషంలో నన్ను పట్టుకుంటున్నాయి, నన్ను క్షమించు. నీ అతిక్రమంలో దాచుకొనక ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే, దేవుని వాక్యం నీతో సూటిగా మాట్లాడుతుండగా, ఆయన రక్తమే నీ పాపమును కడుగును అని నేను ఒప్పుకొని బల్లాలో చేయి వేస్తూ ఉండగా, ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది, మన అపవిత్రతను తొలగిస్తుంది. ఆయన క్షమించడానికి పంపబడిన దేవుని గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు నా కొరకు నీ కొరకు బలైన గొర్రెపిల్ల. ఆయన రక్తం చిందించి, ఆయన రక్తంతో మన పాపములు కడిగిన ఆయన హిస్సోపు, మనం పవిత్రపరచడానికి పంపబడిన ఆయన సబ్బు, అటువంటి యేసుక్రీస్తు రక్తము మన పాపం నుండి పవిత్రపరచడానికి, యేసుక్రీస్తు ద్వారా మనము స్వస్థత పొందడానికి, నిత్య రాజ్యం పొందడానికి పంపబడిన దైవ కుమారుడు, పరిశుద్ధుడు, ఏ పాపం లేనివాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. అటు యేసుక్రీస్తు ప్రభువు వారు నీ యొద్దకు వచ్చాడు. ఈరోజు మనతో మాట్లాడుతూ ఉండగా, మన పాపము మనం కప్పుకొనక ఒప్పుకొని, అది ఏ పాపమైనా సరే, ఏ రూపంలో ఉన్నా సరే, నిన్ను బాధించేది, నిన్ను బాధ పెట్టేది, నీకు సమాధానం లేకుండా చేస్తుంది, నిన్ను ఎడగొట్టేది, నిన్ను నాశనంలోకి నడిపించేది, నిన్ను మరలా అవస్థలోకి తీసుకొని వచ్చేది, ఇదేదైనా సరే ప్రభు సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తే ఆయన కనికరము చూపెట్టగలడు. ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన వాత్సల్యత కలిగిన దేవుడు. దావీదు అందుకని ఆయన శరణ జొచ్చి ఆయన ప్రార్థించి ఈ కీర్తన రాస్తున్నాడు. ఎందుకు రాశాడో తెలుసా? ఆ కీర్తన ఎందుకు వచ్చిందో తెలుసా? ఆ కీర్తన ఎందుకు మనం చదివామో తెలుసా? ఆ కీర్తన గురించి ఈరోజు ఎందుకు మనం బోధించబడుతున్నామో తెలుసా? మన కొరకే ఈరోజు ఈ కీర్తన దావీదు అందించాడు. దావీదు ద్వారా దేవుడు అనుమతించాడు రాయడానికి. దేవుడు ఈరోజు మనకు ఈ కీర్తన భావాన్ని, అర్థాన్ని తెలియపరిచాడు. ఇది దావీదు యొక్క కీర్తన, పశ్చాత్తాప కీర్తన. బత్షెబా దగ్గరికి వెళ్ళి పాపం చేసినప్పుడు, నాతాను చేత హెచ్చరించబడినప్పుడు, తను పొందిన కష్టం నష్టమును అనుభవిస్తూ తరమబడుతూ ఆయన కీర్తన రాస్తూ తన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టిన కీర్తన. ఇది గొప్ప కీర్తన. ఇటువంటి కీర్తన నీ జీవితంలో నీకు దేవుడు అందించినప్పుడు మనం ఒప్పుకుందాం, పశ్చాత్తాపడదాం, సమాధానం స్థితిని పొందుదాం, నెమ్మదిని పొందుదాం, ఆరోగ్యాన్ని పొందుదాం, మనం పొందవలసిన ఆశీర్వాదాన్ని మనమే పొందుతాం. దేవుడు నిన్ను చేపట్టుకున్నప్పుడు ఆయన సన్నిధిని విడిచిపెట్టకుండా, ఆయన చేయిని పట్టుకొని, ఆయన పరిశుద్ధాత్మను పోగొట్టుకొనకుండా ఆయన కృపలో మనము బలపరచబడదాం. ఆయన రక్తము ప్రతి పాపము, నీ పాపం విడిపించడానికి ఆ సబ్బుగా ఆయన ఈ లోకానికి పంపబడిన దేవుని యొక్క ఆయన హిస్సోపు, ఆ హిస్సోపును మనము మన పాప మరకలను కడిగి వేసుకుందాం. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత, ఆయన పొందిన కార్చిన రక్తం చేత మన పాప విమోచన పొందుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసి నడిపించును గాక. ప్రార్థించుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్ముడు దేవా, కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, ఇదిగోనైనా పశ్చాత్తాప పడుతూ రాసిన కీర్తన, దావీదు చేసిన పాపము, అంటుకున్న మరక, తను పడిన బాధ తెలియపరుస్తూ, ఈరోజు మేము కూడా మా జీవితాలలో మేము చేసిన పాపములు మమ్మల్ని పట్టుకొని బాధిస్తుండగా ఒప్పుకుంటున్నామయ్యా. యేసుక్రీస్తు నామమందు ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రులుగా చేయండి. ఆయన రక్తమందు మమ్మల్ని కడగండి స్వామి. మా దోషములు పోవునట్లుగా మమ్మల్ని పవిత్రపరచండి. వచ్చిన వారందరి యొక్క జీవితాలలో నీ రక్త ప్రోక్షణ జరిగించండి.
నీ కృపను అందించండి. నీ ఆరోగ్యము, నీ స్వస్థత, నీ భద్రత, నీ కాపుదల, నీ ఆశీర్వాదం నీ బిడ్డలు దయచేసి పంపమని తండ్రి మరొక పర్యాయము నీ కృపకు పాత్రలుగా చేసి నడిపించమని నేను ఆరాధిస్తున్న నీ బిడ్డలను తండ్రిని నీ యొక్క ఎద్ద నుండి త్రోసివేయక వచ్చిన వారందరినీ మీరు బలపరిచి మాట్లాడి నీ రక్త ప్రోక్షణ కిందకు తీసుకొని రమ్మని దీవించమని కృప చూపెట్టమని నీ వాత్సల్యత చూపెట్టమని దేవా మరొక పర్యాయం మా పాపములు మేము ఒప్పుకుంటూ నీ సన్నిధిలో మమ్మల్ని పవిత్రపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామమందు ఈ మనవులు అడిగి విడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.